తండ్రి ఉన్నవారు శ్మశానానికి వెళ్ళకూడదు అని అంటారు కదా, ఎందుకని? ఇక్కడ ఓ మాట చెప్తానమ్మా. శ్మశానంలో జరిగేటువంటివన్నీ కూడా దహన సంస్కారాలే కదా. ఈ దహన సంస్కారాలు చేసేటువంటి సమయంలో కొడుకు తండ్రి ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు, నేను వెళ్ళాలా లేదా అనేది ఒక పెద్ద సమస్య. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే తండ్రి ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా శ్మశానానికి ప్రవేశానికి అర్హత లేదు అనే చెప్తాం. ఇక్కడ చూడండి, మనం పితృకార్యాలు చేసేటప్పుడు పితృపితామహి ప్రపితామహీనాం అని చెప్పి చెప్తూ ఉంటాం. పితృపితామహి ప్రపితామహీనాం, తండ్రి తాత ముత్తాత ముగ్గురు పేరు చెప్తాం. అలాంటి శబ్దం కూడా తండ్రి ఉన్నవాళ్ళు వినకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం. తండ్రి ఉన్నప్పుడు తండ్రితో పాటుగా కొడుకు తద్దినాలకి కర్మలకి వెళ్ళొచ్చు, కానీ తండ్రితో పాటుగా కూడా కొడుకు శ్మశానానికి వెళ్ళకూడదు. అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది. తండ్రి ఉన్నప్పుడు తండ్రి రాలేని పరిస్థితిలో కూడా కొడుకు వెళ్ళకూడదు, తండ్రి వెళ్ళినా తండ్రితో పాటు తోడుగా కూడా వెళ్ళకూడదు శ్మశానానికి. అదే ఎందుకని? ఎందుకు అంటే తండ్రి వయస్సు అంటే ఎక్కువ వయసు ఉంటుంది కదా, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఈ కొడుకు చూస్తూ ఉంటాడు. ఈ శ్మశానంలో జరిగేటువంటి ఈ తంతు ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. చూసేటువంటి సమయంలో వైరాగ్యం అనేది ఒకటి కలుగుతూ ఉంటుంది. అంటే చివరికి ఇందాక నేను చెప్పా కదా, శ్మశానానికి వెళ్తే కొంతమందికి వైరాగ్యం కలుగుతుంటుంది, కొంతమందికి విడిగా వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. అసలు వైరాగ్యంలో పుట్టి పెరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, పుట్టుకతోనే వైరాగ్యంతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అంటే కొంతమంది మహానుభావులు, ఏది లేదు ఏమీ లేదు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, కట్టుకోవడానికి వస్త్రం కూడా పెద్ద కట్టుకునేవాడు కాదు కదా ఆయన, దేని మీద కూడా ప్రేమ చూపించేవాళ్ళు కాదు. కంచి పరమాచార్య ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుఖాలు అనుభవించి కష్టాల్లోకి వచ్చి సన్యాసం తీసుకున్న వాళ్ళు కాదు. జన్మతః వీళ్ళ జన్మే కారణ జన్మ. అంటే వీళ్ళు సన్యాసులుగా ఉంటూ మన భారతదేశాన్ని ప్రపంచాన్ని ఉద్ధరింపజేసేటువంటి శక్తివంతులుగా ఉండాలి అనేటువంటిది ముందుగా జరిగినటువంటి పరమేశ్వర సంకల్పంతో జననం కలిగినటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా తండ్రి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ జరిగేటువంటి పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇందాకేం చెప్పాను, పితృపితామహి ప్రపితామహి నామ అనేటువంటి శబ్దమే వినకూడదు అని చెప్తున్నప్పుడు వీడు తండ్రితో పాటుగా శ్మశానానికి వెళ్తే అక్కడ మొత్తం జరిగేదే తంతి, ఇది మొత్తం ఇవే కదా. అంతేకాకుండా కొడుకు తండ్రి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అంటే ముఖ్యంగా ఈ పితృకార్యం జరిగేటువంటి సమయంలో ప్రేత 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 అనేటువంటి శబ్దంతోనే వస్తుంటుంది. 12 రోజుల పాటు ప్రేత శబ్దమే వస్తూ ఉంటుంది కర్మలో ఎంతసేపటికి. ప్రేత తృప్త్యర్థం, ప్రేత తాపోపశమనార్థం, ప్రేత ప్రేత అనేటువంటి శబ్దమే వస్తుంది. ఈ ప్రేత అనేటువంటి శబ్దం ఇక్కడ చిన్న వయసులో ఉండేటువంటి వాళ్ళ లక్షణం ఏమిటి అంటే ఏదన్నా వింటే పదే పదే నామస్మరణ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. చూడండి, ఒక పాట విన్నారు, సినిమా పాట 10 సార్లు వింటే ఏం చేస్తాడు? హమ్ చేస్తుంటాడా లేదా? అలాంటి శబ్దాన్ని ఇంటికి వస్తే ఎక్కడ ఉచ్చరిస్తాడో అలాంటి అశుభం మరలా ఈ ఇంట్లో జరగకుండా ఉండేందుకు కొడుకుని శ్మశానానికి తండ్రి ఉండగా పంపించకూడదు అంటారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే తండ్రి అవుతాడు. విని 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 అక్కడ మంత్రాలు, ఇక్కడ పాటలు వింటేనే మనం 10 సార్లు వింటే హమ్ చేస్తున్నాం, అలాంటిది వేద మంత్రాలు అవి కూడా. కర్మ చేసేటువంటివి కూడా అపర కర్మలు అంటారు, షోడశ కర్మ అంటారు. అంటే మనిషి జీవితంలో చిట్ట చివరి కర్మ 16వ కర్మ. పుట్టినప్పుడు బారసాల దగ్గర నుంచి చూసుకుంటే 16వది షోడశ కర్మే ఈ కర్మ, ఈ దహనం అనేది. ఈ కర్మలన్న 12 రోజులు చేసేటువంటి కర్మలన్నీ కూడాను షోడశ కర్మలు అంటారు. అలాంటి కర్మలో ఉండేటువంటి మంత్రాలు ప్రేత 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 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీడు నోట్లో పలుకుతూ 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 ఇంటికి వచ్చి ఒకసారి అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ప్రేత శబ్దం ఇంట్లో పలకడం శుభమా? కాదు కదా. మరి అందుకనే తండ్రి ఉండగా కొడుకు వెళ్ళకూడదు అని చెప్తారు. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు వెళ్తాడు, కొడుకు ఎట్లాగో తండ్రికి తద్దినం పెట్టాడు కాబట్టి దీంట్లో పెద్ద తప్పేం లేదు. అలానే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మంత్రాలని ఎక్కువగా మన ఒంటికి పట్టించుకుంటే, మనసుకు పట్టించుకుంటే అవే ఇంటికి వచ్చి పలుకుతూ ఉంటాం. అందుకనే చూడండి, వివాహాలు చేయడానికి కొంతమంది పురోహితులు ఉంటారు, అపరకర్మలు చేయడానికి కొంతమంది పురోహితులు ఉంటారు. అపరకర్మలు చేసేటువంటి వాళ్ళని వివాహాలకు పిలవరు. దేనికి? ఈ అపరకర్మలో చదివేటువంటి మంత్రం పొరపాటున పెళ్లిలో వస్తుందేమో అన్నటువంటి భయంతో. శుభం చోట శుభముడు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఏతత్తే పిండం విపతిష్టతో అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అవునా? అక్కడే ప్రాణం పోతుంది పెళ్లి చేసుకునేవాడికి.
కాబట్టి ఆ విధంగా అలాంటి మంత్రాలు ఎక్కడైనా పొరపాటున డొర్లుతాయేమో అనేటువంటి అభిప్రాయంతో అక్కడికి రావద్దని చెప్తారు. వాళ్ళని తొందరగా తీసుకోరు. పూర్వకాలంలో గ్రామ పురోహితులు అంటే ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రకరకాల కర్మలు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు రాను రాను. కానీ వాళ్ళని వీళ్ళని విడివిడిగా పెడతారు. కొంతమంది అపరకర్మలు చేసేటువంటి వాళ్ళు కేవలం అపరకర్మలు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూడండి, వాళ్ళకి అపరకర్మలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, దక్షిణ ఎక్కువ వస్తుంది బ్రాహ్మణకి, పెళ్ళిళ్ళు వీటికి అన్నిటికంటే కూడాను. కానీ వాళ్ళ ఇంట్లో ఐశ్వర్య లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఆ లక్ష్మీదేవి కళ మాత్రం ఎక్కడ కనపడదు. ఇప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి పిండాల మీద తెచ్చుకున్న డబ్బులు ఆ కళ ఏదైతే ఉంటుందో ప్రేత కళ, ఆ కళ మాత్రమే కనపడుతూ ఉంటుంది ఎక్కువగా. వాడు ఎంత సూట్ వేసినా వాడి మొహంలో అదే కనపడుతూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే అవి చేయకూడదు అని కాదు నేను చెప్తోంది. అవి చేసి వచ్చిన తర్వాత ఏదైతే వీడు చేయవలసినటువంటి దేవతారాధన ఏదైతే ఉందో, గాయత్రి మంత్ర జపం ఏదైతే ఉందో అవి చేసుకోకపోవడం వల్లనే వీడి మొహంలో ప్రేత కళ, వీడి ఇంట్లో ఉండేటువంటి కళ హీనంగా ఉండడం, ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా పాలవటం, భార్యాభర్తలు ఎక్కువగా విడిపోయి ఉండడం, పిల్లలు ఎటు కాకుండా పోవటం, మొండిగా తయారవటం, ఇవన్నీ కూడాను వీడు చేస్తున్నటువంటి అంటే శాస్త్రం ఏం చెబుతుంటేనేనమ్మా, రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి శాస్త్రం చెబుతుంది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల పాపం అంతా కూడా రాజుగారు తీసుకుంటే రాజుగారి పాపాన్ని పురోహితుడు తీసుకుంటున్నాడు. పురోహితము అంటే పురానికి హితము చేసేటువంటి వాడు, అంటే ఉండేటువంటి పట్టణం నగరం ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి మంచి చేసేటువంటి వాడు. హితము అంటే మంచి చేసేటువంటి వాడే పురోహితుడు. కానీ వీడు అందరి పాపాన్ని తీసుకున్న తర్వాత వీడు తట్టుకోగలడు అంటే ఎక్కడ తట్టుకుంటాడు అంటే, గాయత్రి మంత్రం ఏదైతే 1008 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి మంత్ర జపం చేస్తారో, ఎవరైతే శివుడికి అర్చన చేసుకొని దేవతార్చన చేసుకొని నిత్యం తీర్థప్రసాదాలు స్వీకరిస్తాడో వాడికి ఇలాంటి ఏ రకమైనటువంటి దోషాలు అంటవు. అవి చేయకుండా మనం కేవలం ధనాపేక్షతోనే డబ్బు సంపాదన కోసం మాత్రమే ఇవన్నీ చేసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఆ కళలన్నీ మన ఇంట్లో ఉంటాయి తప్పితే అసలు ఉండవలసినటువంటి కళలు మాత్రం ఉండవు. కాబట్టి కుమారులు, తండ్రి ఉన్నటువంటి కుమారులు ఎప్పుడు కూడా శ్మశానానికి వెళ్ళకూడదు.